వృషభ రాశి వాళ్ళకి 2026 సంవత్సరంలో జూన్ 1వ తారీఖు దాకా అద్భుతమైన ఫలితాలు కనబడుతున్నాయి. కారణం గురుబలము అనేటువంటిది ఉండడం. మార్చి 15వ తారీఖు తర్వాత గురుడు వక్రగతిని చాలించి రుజుమార్గంలోకి వెళ్ళిన తర్వాత జూన్ 1వ తారీఖు దాకా ఇంకా బాగుంటుంది. అయినప్పటికీ కూడా 2025వ సంవత్సరం చివరిలో కంటక శని ఏర్పడడం వల్ల కెరీర్లో తెలియనటువంటి డిస్టర్బెన్సెస్ అనేటువంటివి విపరీతంగా వచ్చి అవి ఇంకా దాని నుంచి బయటకు రాక కోలుకోలేక ఇబ్బంది పడుతున్న వృషభ రాశి వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళకి ఫైనాన్షియల్ ట్రబుల్స్ కావచ్చు, పేరు విషయంలో ఇబ్బందులు రావడం కానీ, కెరీర్లో మానసిక ప్రశాంతత లేకపోవడం కానీ ఖచ్చితంగా కనబడుతూ ఉంది. ఇదే కాకుండా గురుబలం ఉంది అని చెప్తున్నారు కానీ నా రాశికి నా జీవితంలో ఎలాంటి మార్పులు రావడం లేదనేటువంటి వృషభ రాశి వాళ్ళందరికీ కూడా ఫిబ్రవరి 15వ తారీఖు మహాశివరాత్రి పర్వదినాన సాయంత్రం మొదలుకొని రాత్రి జాగరణతో పాటుగా స్వామివారికి ఏకాదశ రుద్రాభిషేకాలు, లక్ష బిల్వార్చన, లక్ష్మీ గణపతి హోమము, కమలాత్మిక హోమము, రాజశ్యామల హోమము, శ్రీరుద్ర హోమము, సుదర్శన హోమము, మిమ్మల్ని ఇబ్బంది పెట్టేటువంటి శత్రుపీడ కానీ, నరఘోష కానీ, జాతకంలో ఉండేటువంటి దోషాలు కానీ, కర్మ దోషాలు కానీ ఏవైనా ఉంటే అవన్నీ కూడా ఆ రోజు కార్యక్రమంలో మీరు పాల్గొనడం వల్ల పటాపంచలైపోతాయి. ముందు సంవత్సరం కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరూ కూడా శివానుగ్రహంతో పాజిటివ్ ఫీలింగ్తో బయటకు వచ్చారండి. అలాంటి అద్భుతమైన కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ కూడా పాల్గొనండి. మీకు కింద కనిపించే నెంబర్కి కాల్ చేస్తే మా వాళ్ళు మీకు పూర్తి వివరాలు అందిస్తారు. తప్పకుండా వచ్చి స్వయంగా హోమాది క్రతువుల్లో పాల్గొని అమ్మవారి యొక్క, స్వామివారి యొక్క అనుగ్రహాన్ని పొందండి.